హాయ్ అండి, నా పేరు హరిప్రియ, హరి గార్డెన్. ఈరోజు మీకు ఒక మంచి మంచి ఫ్రూట్స్ గురించి చెప్తాం. మేము మంచి పండు గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. మీకు ఎక్కడైనా దొరికితే తినేసి అవి దాదాపుగా మన ఇంటి పక్కకు ఒక 2 ఏళ్ళ తర్వాత 3 ఏళ్ళ తర్వాతనో కూడా ఆ పండు దొరుకుతుంది. కానీ తినరు చాలామంది. కానీ ఆ పండు తింటే ఎంత ఆరోగ్యం అంటే, ఇప్పుడు చెప్తున్నదా, నాకైతే ఇటువంటి వాటితోనే మెడిసిన్తో పని లేకుండా నేను ఇటువంటి వాటితోనే రోగనిరోధక శక్తి పెంచుకుంటానండి. మంచిదండి ఈ పండు. ఇదేంటంటే వేప పండ్లు అయితే నేను ఇప్పుడు కొన్ని తెంపుకుంటా అని అనుకుంటున్నా. వేప పండ్లు ఇక్కడ వేప చెట్ల దగ్గరే మాకు ఒక 4 వేప చెట్లు ఉన్నాయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చూడండి, ఇక్కడ ఉన్నాయి మాకు. ఇంకా ఇటు నేను పైకి ఎక్కిన, స్లాబ్ పైకి ఎక్కిన, మా ఇల్లు చుట్టూ వేప చెట్లే ఉంటాయండి. మా ఇల్లు చుట్టూ వేప చెట్లే ఉంటాయి. చూడండి, ఎంత అంటే చూడండి, వేప చెట్లు చూడండి. పళ్ళు కాస్తున్నాయి. ఇప్పుడు ఆ పళ్ళ కొరకు నేను పైకి ఎక్కిన, కొంచెము ఇక్కడ మరకు కూడా జరుగుతుంది. కొంచెం ఇక్కడ పిట్ట కూడా కొంచెం కట్టకుండా ఆగిపోయి ఉంటే కడుతున్నారైతే నేను పైకి ఎక్కిన. మీకు అట్లే ఈ వేప పండ్ల గురించి చెప్పుదామని నేను వీడియో తీస్తున్నానండి. ఎంత అద్భుతంగా అంటే చూడండి, కాయలు చూడండి, మీకు కనిపిస్తున్నాయి కావచ్చు. నాకైతే ఎండకు కొంచెము పెద్ద ఏం మీకు చూపిస్తున్నా కానీ పర్ఫెక్ట్గానో కాదో అనిపిస్తున్నది. కానీ ఇదైతే నేను తీసే విధానం అయితే ఎప్పటిలానే తీస్తున్నా. చాలా కాసినాయండి ఈసారి. ఎప్పుడు కాస్తాయి, ఈసారి ఇంకెక్కువ కాసినాయి పళ్ళు. ఇంత బాగా కాసినాయి అంటే ఇవన్నీ పళ్ళు అయితే కూడా నేను పళ్ళను రోజు ఒక 4-5 పండ్లు, ఒక 10 పళ్ళన్నా నేను పైకి ఎక్కితే ఎక్కువ తీసుకుంటా. పైకి ఎప్పుడు ఎక్కనండి నేను. ఎందుకనే కానీ కింద రాలినవి, మంచి ప్లేస్లో రాలినవి తీసుకొని కడుక్కొని తినేస్తా. ఇవి రాలుతుంటాయి. రామచిలుకలు వచ్చినప్పుడు అటు ఇటు కదిలిక అయినప్పుడు అవి రాలుతుంటాయి. అందుకనే కానీ అవి ముక్కుతో ఇట్లా పొడవగానే కింద పడతాయి. మంచి ఏరుకొని, ఏమి ముట్టని కాయలు ఏరుకొని కడుక్కొని తినేస్తాను. ఈ చెట్లు చూడండి, మా వాకిట్లోనైతే ఇది పైకెక్కిన నేను. ఇక్కడ మొత్తము ఇట్లా పరుచుకొని ఉంటాయి, ఇల్లు పైన కూడా పరుచుకొని ఉంటాయి. ఇక్కడ ఒక స్టూల్ తెచ్చేసుకున్నా, స్టూల్ వేసుకొని కూర్చున్నా. అక్కడ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. అక్కడ వరకు అన్ని చెట్లే, వేప చెట్లే, అవన్నీ వేప చెట్లు. 4 వేప చెట్లు అండి. కాయలు చూపిస్తాం మీకు. దగ్గర అన్నీ ఇందాక తెంపుకొని తిన్నా. ఇక్కడ ఉన్నాయి అన్నీ దగ్గర అన్నీ తెంపుకొని తిన్నా. మళ్ళీ రేపటికి అయితే ఈ పళ్ళు ఇట్లా. దీన్ని కూడా మండకు బాగున్నాయండి, అవి చూపిస్తా. ఇవన్నీ తెంపుకోవచ్చు. రెడ్గా అయినాయి, ఎల్లో కలర్ వచ్చినాయి, గ్రీన్ కాకుండా ఎల్లో కలర్ తెంపి తింటే చేదు ఉండేయండి, మళ్ళీ బాగుంటాయి. పళ్ళు కూడా మంచిగా తియ్యగా ఉంటాయి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకు కూడా వేపాకులు తినాలని ఒక రోజు 3-4 వేపాకులు తింటారు కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు. నాకు ఏది లేదు, షుగరు బీపీ ఏది లేదు. కానీ నేను న్యాచురల్గా మనకు దొరికేటి దేవుడిచ్చిన ఫలాలన్నీ కూడా నేను వదలకుండా తింటా. అవి తినేటి అయితే ఈ వేప పండ్లు కూడా ఇప్పుడు కాదండి, స్కూల్కి వెళ్ళే టైంలో కూడా మా ఫ్రెండ్స్తో పాటు మంచి అబ్బా తిందామబ్బా అంటే మా ఫ్రెండ్స్తో పాటు తినేవాళ్ళం అందరం కలిసి. మా ఫ్రెండ్స్లల్లా మా మేనత్త బిడ్డ సరోజాని, గంగాభవాని అని మా అత్తమ్మ అవుతుంది, గంగాభవాని, రమాదేవి అని, లక్ష్మి,
వాళ్ళ హౌస్లోళ్ళు వాళ్ళు. లక్ష్మి మా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్ అది కూడా. లక్ష్మి అంతా చాలా. విజయ అని ఇప్పుడు పెద్దపిల్లగడ డాక్టర్గా ఉంది. అది కూడా అది ఒక క్లాసు తక్కువ ఉండే కానీ అది ఎప్పుడు మాతోనే ఉంటుండే. జయ అని అది పెద్ద డాక్టర్ అయింది అది చదువుకొని. అది ఆమె మేమందరం కలిసి పోటీ పడి మనిషి కొన్ని మంచి అబ్బా అంటే అన్నీ తినేవాళ్ళము. ఆ రోజులు వేరండి. మంచిగా తుమ్మ చెట్ల ఏవి గమ్ బాటిల్ కానీ ఏమన్నా కొనుక్కునే వాళ్ళమా? ఏమన్నా గమ్ కూడా మనం చెట్ల నుంచి సేకరించుకునే వాళ్ళం. వేప చెట్టు అయినా కానీ ఉంటే కొంచెం బండతోని చెక్కి మళ్ళీ అది గమ్ బంక రాగానే తీసి బాటిల్లో వేసుకొని దాంతో పెద్ద ఆటలు పడవలు ఎన్ని రకాలను తయారు చేసుకునే వాళ్ళం. ఈ వేప చెట్టు ఈ పళ్ళు అయితే భలే ఉంటాయండి. కొన్ని చెట్లు అయితే మన గ్రేప్స్ కూడా వనికి రావండి. మంచిగా చప్పరిచి తీసేయడమే బాగుంటుంది ఈ పళ్ళు. నేను ఈరోజు మీకు పళ్ళది పెట్టుకున్నా. మీ ఇంటి దగ్గర మీ ఇంటి పక్కకి ఎక్కడ ఉన్నా కానీ ఈ తెప్పుకోండి, మంచిగా తినండి. ఆరోగ్యానికి చాలా మంచిది అసలు. ఇప్పుడు షుగరు బీపీ ఉన్న వాళ్ళు కానీ లేకుంటే ఊరికే వట్టి వాళ్ళు కూడా మీ పిల్లలకు కూడా చప్పరించడానికి రెండు ఇవ్వండి, ఏం కాదు. అరే మంచి ఫుడ్ అని మనం బాల్య నుంచి వెళ్ళి మన చిన్నప్పటి నుంచి వెళ్ళి చెప్తే వాళ్ళకు అలవాటు అవుతుంది. మంచి మెడిసిన్ పెట్టి మనం ఏదో అంతా జంక్ ఫుడ్స్ వాడుతుంటాం, పెడుతుంటాము. ఆ బేకర్లు ఇచ్చినవి అన్నీ కూడా మనం వాళ్ళకు ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఈ వస్తువు ఒక్కటి ఇచ్చినా కానీ వాళ్ళకు రోగనిరోధక శక్తి మనం పిల్లలకు అందించినట్టే వాళ్ళమే. అందుకనే కానీ ఒక 2-3 పండ్లు మీ పిల్లలకు ఇప్పటి నుంచి అలవాటు చేసుకోండి. ఎవరైనా ఉంటే ఎక్కడైనా ఈ పండ్లు, ఈ చెట్టు పుయ్యక ఉండదు, కాయక ఉండదు, పళ్ళు కాక ఉండదు. మనకు చూసినా అండి, పిల్లలకు ఇటువంటి ఫుడ్ తినిపించాలని నేను మీకు చెప్పిన కదా. ఇక మా పాపకు కూడా కొన్ని అలవాటు చేసినండి. ఆమె చెప్తుంది, ఆమె నోటితో ఆమెను చెప్తుంది. ఇది మాట్లాడుతుంది, మా శ్రీష పాప మాట్లాడుతుంది అండి. పాప చెప్పమ్మా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ హరి గార్డెన్. హరి గార్డెన్లో చాలా వీడియోస్ చూసే ఉంటారు. ఈ వీడియో కూడా చూసి ఎంజాయ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మా నాన్నమ్మ తింటుంది, హెల్దీ. ఇవి తింటే హెల్దీ ఉంటుంది. అండ్ నాన్నమ్మకి ఇవి చాలా ఇష్టం. ఇవి నాకు కూడా అలవాటు చేస్తుంది. ఇలాంటి కింద పడింది కానీ ఇలాంటివి నాకు కూడా అలవాటు చేసింది. మీరు ట్రై చేయండి, ఎట్లుంటో కామెంట్లో చెప్పండి. అండ్ మీరు చెప్పేది వినండి, ఇది చాలా హెల్దీ. మీ పిల్లలు కూడా తినిపియండి.